of our carnal nature. అక్కడ క్రీస్తు శిలువ మీద చచ్చిపోయాడు అంటే అది ఒక సున్నతి, ఎందుకంటే పాపపు స్వభావం నుండి పూర్తిగా వేరైపోతున్నాడు. So nothing natural could undo any of this. మరి శరీరానుసారమైనటువంటి ఏది కూడా మరి క్రీస్తు శిలువలో జరిగించినటువంటి ఆ సున్నతి లాంటి కార్యాన్ని జరిగించలేదు. So this death and resurrection is nothing natural. మరి అక్కడ క్రీస్తులో మరణించడము తిరిగి లేవడం అంటే దాటిని మనం భౌతికంగా అర్థం చేసుకోకూడదు. There's nothing natural we can do. అది మన ద్వారా కూడా సాధ్యం కాదు. And that includes water baptism, which is natural. అక్కడ that includes water baptism. Yeah, this has no reference to water baptism. అది అక్కడ మరి మరణ పునరుద్ధానం అంటే మనం నీటిలో తీసుకునేటువంటి ఆ బాప్తిసం కూడా కాదు, కానీ మనలో కలిగేటువంటి నూతన జన్మానుభవం అన్నమాట. It totally relates to our death and burial with Jesus Christ in the grave and the tomb and the resurrection. మరి అక్కడ నూతన జన్మానుభవం అంటే మనం క్రీస్తుతో కూడా మరి పాపానికి మరణిస్తున్నాము, పాతి పెట్టబడుతున్నాము, తిరిగి లేపబడుతున్నాము, అట్లా మనం గ్రహించాలి. Now I believe 1 Peter 3 mentions water baptism when he says it is figurative, it is symbolic. మరి మొదటి పేతురు కూడా బాప్తిస్మాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన చెప్పేది మాత్రం నీటి బాప్తిసాన్ని గురించే. So when we are water baptized, it's symbolic of something wonderful that happened on the cross. మనం నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు అది దేన్ని సూచిస్తున్నదంటే మరి క్రీస్తులో ఉన్నటువంటి నూతన జన్మని అది సూచిస్తున్నది. So we're symbolizing for heaven, the angels, the devils and the world to see something that really happened to us when we believed on Jesus Christ. మరి మనం would you repeat it? We're symbolizing it in our water baptism. It's a symbol. What angels? See, we don't actually die in the water. It's impossible. No, I will explain. You understand? మనం నీటిలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మీయంగా మనం చచ్చిపోవడం, లేపబడడం అది అక్కడ చూపించబడుతున్నదే కానీ మనం నిజంగా భౌతికంగా చచ్చిపోం. Now that's a wonderful thought. అది ఒక అద్భుతమైన యోచనగా ఉంటుంది. I was baptized in water when I was very young. నేను చాలా చిన్న వయసులోనే నీటి బాప్తిసాన్ని పొందాను. But even though the pastor didn't explain it fully, it caught my attention. I knew somehow or other I had died with Christ and I was resurrected with Christ. మరి ఆ రోజు ఆ దైవ సేవకుడు దాన్ని నాకు పూర్తిగా వివరించలేదు, కానీ అయితే నేను గ్రహించేశాను ఇక్కడ ఏదో ఒక అద్భుతమైనది ఉన్నది. క్రీస్తుతో నేను మరణంలోను తిరిగి లేపబడ్డంలోను ఐక్యం చెందానని ఆ రోజు నేను గ్రహించాను. And we need to explain to our new believers in a simple manner all that we have been discussing here today. మనం కూడా బాప్తిసం పొందే నూతన విశ్వాసులకు వాటిని తేటగా గ్రహింపయ్యేలాగున వివరించవలసిన అవసరం ఉన్నది. I have explained it to children and they have understood it. నేను గ్రహించిన తర్వాత మరి చిన్న పిల్లలకు కూడా నేను దాన్ని వివరించగలిగాను. We have to believe that the Holy Spirit is going to show these things to the new believers. మరి పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైనటువంటి విశ్వాసులకు కూడా వీటిని వివరిస్తాడని మనం నమ్ముతున్నాం. There was a short period when I was teaching in Pastor Apollos' Bible School. నేను అపోలోస్ మరి మన Apollos Sam. Whoever. బైబిల్ కాలేజీలో నేను పాఠాలు చెప్తున్నాను. He had some fairly new converts who were Hindus. మరి అనేకులు స్థానిక మతం నుండి హిందూ అనబడే మతం నుండి వచ్చినటువంటి And I was teaching the book of Hebrews and other things as if I was teaching mature students in a Bible school. నేను పాత మీలాంటి పాస్టర్స్ చెప్తున్నట్లుగా మరి హెబ్రీ పత్రిక అలాంటి భాగాల నుంచి వాళ్ళకి చెప్తుండాను. They understood every bit. అయితే వాళ్ళు నేను చెప్పిన ప్రతిదీ వాళ్ళు గ్రహించగలిగారు. Because if we teach the truth, the Holy Spirit is there to lead them into truth. మరి మనం దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు గ్రహించేలాగా మరి శ్రోతలకు చేస్తాడు.
Bit by bit they are led into the truth. మరి కొంచెం మరి పూర్తిగా సత్యాన్ని వాళ్ళు గ్రహించారు. Now doubtless we have to repeat things over and over. మరి ఆ యొక్క పద్ధతిని మనం ఎప్పటికప్పుడే తిరిగి చేయాల్సి ఉన్నది. There's not a person on earth, maybe there are some people with wonderful memories, but most people can never learn anything on one hearing. మరి ఇది కొంతమంది చాలా ప్రతిభావంతులుగా ఉంటారు, విన్నది చక్కగా ఆచరణలో పెట్టగలరు, కానీ ఈ విషయాన్ని మనం అభ్యాసం చేసి ఆ తర్వాత మనం వాటిని ఆచరణలో పెట్టాలని నేను చెప్తున్నాను. And the same applies to spiritual truth. ఆత్మీయ విషయాలకు కూడా ఇది అన్వయిస్తుంది. We have to go over and over the different things over and over again. మరి మనం నేర్చుకున్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా మనం తిరిగి మనసులో పునశ్చరణ చేసి ఆ తర్వాత మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మనం బోధించాల్సి. But we should teach the new believers deep things. కొత్తగా వచ్చే విశ్వాసులకు కూడా మనం లోతైన సత్యాలను బోధించాలి. We have to lean on the Holy Spirit to show us how to teach it simply. ఆ విధంగా మనం ఎట్లా నూతన విశ్వాసులకు బోధించగలము అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాధ్యం చేస్తాడు. ఆయన మీద మనం ఆధారపడాలి. So we'll turn back to Romans 6. తిరిగి మనం రోమా 6లోకి వెళ్దాం. Now without a doubt the carnal nature still exists in the believer. ఏ అనుమానం లేకుండా ఇప్పటికీ విశ్వాసులైన వాళ్ళలో పాత స్వభావం ఉన్నది, పోలేదు. Because I believe chapter 7 is all about the carnal nature. రోమా పత్రిక 7వ అధ్యాయం అంతా కూడా పాత స్వభావము, శరీరానుసారమైనటువంటి స్వభావాన్ని గురించే పౌలు రాస్తున్నాడు. There's still a certain law of sin in our carnal nature. మరి పాత స్వభావము అనేది మనలో ఉన్నది అని పౌలు అక్కడ చెప్తున్నాడు 7వ అధ్యాయంలో. But I also believe the Apostle Paul was speaking as a Jew who had been under the law of Moses. మరి పౌలు ఒక యూదుడుగా ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ ఉన్నవాడుగా మరి ఆ 7వ అధ్యాయంలో ఉన్న విషయాలను తాను అన్వయించుకుంటున్నాడు. But the experience of every Christian has to say, yes, there is still the remnant of the carnal nature in me. మరి మనం నూతన నిబంధన విశ్వాసులను కూడా మనం వాస్తవాన్ని ఒప్పుకుంటే మాలో పాపపు స్వభావం ఉన్నదని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. And so the Apostle Paul tells us in verse 10 of Romans chapter 6 what to do about this. రోమా 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ పాప స్వభావాన్ని గురించి మనం ఏం చేయాలని పౌలు అడుగుతున్నాడు. Verse 10 and 11. 10, 11లో ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒకసారి చనిపోయిన గాని ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును. Christ died once to sin. ఇక్కడ క్రీస్తు ప్రభు ఒకసారి మాత్రం మృతి పొందాడని మనం చూస్తున్నాం. We also must consider we died once to sin. మనం కూడా పాపం విషయమై ఒకసారి ఖచ్చితంగా చనిపోవలసి ఉన్నది. I have died to sin. నేను మరి పాపం విషయంలో చచ్చిపోయాను. You can't die over and over. మళ్ళా తిరిగి పాపం విషయంలో మనం చచ్చిపోలేము. Now I have no idea what believers say or think around Andhra Pradesh. మరి ఇక్కడ మీరు ఆ విషయాలను మీరు ఎట్లా వివరిస్తారో నేను గ్రహించడం లేదు. But I have heard believers in Australia say this. ఆస్ట్రేలియాలో నేను చెప్పినట్లుగా మరి అక్కడ బోధ ఆ విధంగా ఉంటున్నది. Oh, they say I die daily. కొందరు నేను రోజు చచ్చిపోతున్నాను అంటారంటే పాపం విషయంలో. Haven't you heard that? No, I didn't. Well, in case you hear it, they're talking about what the Apostle Paul said when his body was dying daily under persecution and the believers, weren't suffering like he was. అంటే పౌలు తన పత్రికల్లో ఏం చెప్తున్నా అంటే నేను రోజు మరణిస్తున్నాను అంటున్నాడు. అట్లా దాని అర్థం ఏంటంటే ఈ యొక్క అవిశ్వాసులు కలిగించే శ్రమలను బట్టి ఆయన చెప్తున్నాడు కానీ ఆత్మీయంగా పాపం విషయంలో నేను చచ్చిపోతున్నానని అట్లా అర్థం చేసుకోకూడదు ఆ సందర్భాన్ని. You see, we have to not only know we died once, we have to reckon we died once. మనం ఒకసారి మరణిస్తాము పాపం విషయంలో, మరి ఆ విషయాన్ని మనం ఎప్పుడు మనసులో ఉంచుకొని ఆ విధంగా మనం జీవితాన్ని జీవించాలి. We have a certain sin still lingering. మనలో పాపం అనేది కొనసాగుతూ ఉన్నది అనే విషయాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాలి.
We have to be alive to God in Christ Jesus. మనం ఆత్మీయంగా దేవుని పక్షంగా మనం సజీవులంగా ఉండాలి. So we have to at that time do two things. అప్పుడు మనం రెండు విషయాలని మనసులో పెట్టుకోవాలి, జరిగించాలి. As soon as we sin, we have to confess it to God through Jesus Christ and get the cleansing of the blood of Jesus. మనం విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పాపం కానీ చేశామంటే తక్షణమే మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన రక్తం ద్వారా కడుగుబడి మన పాపాలను ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడుగుబడాలి. Then we must take an attitude of faith. అప్పుడే మనం విశ్వాస సహితమైనటువంటి కార్యంగా అది ఉంటున్నది. I reckon myself dead to this particular sin. మరి ఆ పాపం వరకు నన్ను నేను చచ్చిపోయాను అని మనం భావించాలి. In actuality, I am dead to it, but in my life, I reckon myself dead to it. మరి వాస్తవంగా మనం పాపానికి చచ్చిపోయి ఉంటాము. అదే సమయంలో ఆ విషయంలో మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం మరణించాము అని పరిగణించుకుంటుండాలి. And we can do a deliberate act of faith by obeying verse 13. మరి 13వ వచనంలో మనం ఆత్మ విషయమై సజీవులంగా మనల్ని మనం యోచించుకోవాలి. Please read. ఆ అవయములను నిష్సాధములుగా దేవునికి అప్పగించుడు. So the members of our body include this list which I'm going to name. మరి మనలో మరి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి ఉన్నాడు. అవన్నీ కూడా అంటే చెడు విషయాలకి మనలో సాధ్యం అవుతుంది అని మనం యోచించాలి. పాపాలు It's our mind, our eyes, our ears. మరి నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలు నీ మనసు అయి ఉండొచ్చు, నీ చేతులు అయి ఉండొచ్చు, నీ కళ్ళు అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా పాపానికి సాధకాలు అవుతాయి అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి. It includes our hands, our feet, our tongue, our emotions, our sexual organs. ఇవి మన కండ్లు, మన మనస్సు, లైంగిక అవయవాలు, మన కాళ్ళు ఇవన్నీ కూడా దుర్నీతికి సాధనాలు అవుతాయనే విషయాన్ని మనం ఎప్పుడు మనసులో పెట్టుకొని ఉండాలి. It also includes our appetites, our appetite for food and drink. మరి మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాంఛలు ఆహారం కోసం మరి తాగడానికి కోసం దేవుడు ఉంచినటువంటి వాటిని ఆ యొక్క అవసరాలను కూడా మనం మనసులో పెట్టుకోవాలి. It includes the habits of our body. మనం శరీరంలో అలవాటు చేసుకునే అలవాట్లు కూడా మరి దానిలోకి వస్తుంది. We are not to present any of those members to sin, to let sin rule over it. మరి మన శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలను వేటిని కూడా పాపానికి మరి పాప వినియోగానికి మనం పెట్టకూడదు. In an act of faith and prayer, we present every one of those members I've mentioned to God. మన శరీర అవయవాలన్నీ కూడా విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా దేవునికి అవయవాలుగా ఆయనకి మనం సమర్పించవలసి ఉన్నది. We do what it says in verse 19. Please read. మరి మనం ఇక్కడ 19వ వచనంలో చెప్పబడిన విధంగా మనం చేయవలసి ఉన్నది. Praying should be part of our lives. We should pray like that. మరి ఇక్కడ చెప్పబడిన విధంగా మన ప్రార్థన దేవుని ఎడల ఉండాలి. As it says, and we should do this in Romans 12 verse 1. మరి రోమా 12:1లో చెప్పబడిన విధంగా కూడా And verse 2. 1:2లో ఉన్న విధంగా మన జీవిత విధానం కలిగి ఉండాలి. Shall we read that? Yes, please. So here's another act of prayer and consecration we do. We definitely present our bodies to God. మరి ఇక్కడ మన ప్రార్థన ద్వారా మన శరీర అవయవాలను ఏ విధంగా దేవునికి సమర్పించుకోవాలనేది ఈ 2 వచనాల్లో మనం చూపబడి ఉన్నాము. That is a spiritual worship. అదే ఆత్మీయమైనటువంటి ఆరాధన. A lot of people forget that's a spiritual worship we're required to do. మరి ఇలాంటి ఆత్మీయమైనటువంటి ఆరాధన మన జీవితాల్లో అవసరము అనే విషయం చాలా మంది మర్చిపోతుంటారు. Now it says, do not be conformed to this world, and that's the great sin that is sweeping the Western churches, being conformed to this world. దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనవద్దు అని చెప్తున్నది. అయితే విచారకరంగా ఈరోజు పాశ్చాత్య సంఘాల్లో మరి ఆ పద్ధతి ఎక్కువైపోతున్నది. లోక మర్యాద చొప్పున నడుచుకోవడం అనేది అక్కడ తరచుగా మనం చూస్తున్నాం. So obey what this says, do not be conformed to this world.
మరి ఇక్కడ లోక మర్యాదకి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకుండా ఆత్మీయ పద్ధతుల్లో జీవించాలి అనే విషయం ఇక్కడ మనం నొక్కి చెప్పబడుతున్నాం. Then the verse shows us how we are to be transformed. ఆ విధంగా ఆ పద్ధతిలో మనం ఏ విధంగా మార్పు చెందగలం అనేది ఇక్కడ చూపబడుతుంది. It's by the renewing of your mind. అది మన మనస్సు మారి నూతనపరచబడడం ద్వారా మాత్రం సాధ్యమవుతుంది. It's not by a continuing act of the renewing of the mind. అది ఒకేసారిగా మరి నీలో మార్పు జరగదు, కానీ ఎప్పటికప్పుడే రెన్యూయింగ్ అంటే కంటిన్యూగా పలుసార్లు నీలో నూతనపరచబడడం ద్వారా. It's by the past act that happened of the renewing of your mind. It is the past. Yeah, it happened when we believed. మనం విశ్వసించినప్పుడు మనం నూతనపరచబడుతున్నాము. అయితే అది ఎప్పటికప్పుడే మరి కంటిన్యూ అవుతుండాలి. When we were born again, we got the renewal of the mind as well as that included the renewal of the spirit. మనం తిరిగి నూతన జన్మానుభవం వచ్చినప్పుడు మన ఆత్మలో తిరిగి నూతనపరచబడుతున్నాము. అదే మళ్ళా కొనసాగుతున్నది. We cannot renew our own minds. మన మనస్సును మనమే నూతనపరచుకోలేము. Do you have any books by Kenyon up here in your bookstores, Kenyon, Hagen or Copeland? Yes, You do? I have one book in my collection. Do you think that the others read them? No, that is about untying God's hand like the healing, etc. Yeah. Because I will mention... you don't get the latest books here, madam. You don't? Okay. Very few. Because there are some teachers that teach you that you have to renew your own mind. కొందరు బైబిల్ బోధకులు ఏం చెప్తారంటే నీ ఆత్మను నీవే నూతనపరచుకోవాలి అని కొత్త బోధలు తెచ్చి పెడుతుంటారు. You already have the renewal of the mind. కానీ దేవుడు నిన్ను నూతనపరిచి ఉన్నాడు. As it says in 1 Corinthians 2 verse 16. 1 కొరింథీ 1:16 1:16. No, 1:2:16. When do you want to stop? Is everybody okay? I don't want to be too hard on you. 1 Corinthians 2:16. క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము. It says so, doesn't it? అది ఆ విధంగా చెప్పడం లేదా? Now there's one other thing I'd like to show you about living according to the new nature. మరి నూతన స్వభావానికి అనుగుణంగా నడుచుకునే విషయంలో ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. And it's found in Ephesians chapter 4 verses 22 to 24. Chapter 4. పత్రిక 4వ అధ్యాయము 20-22 వరకు. Verse 22 మేడం. 22 to 20. So again, it's a matter of faith. ఇక్కడ కూడా విశ్వాసం ద్వారానే మనం ఆత్మీయ జీవితం జీవించగలమని మనం చదువుతున్నాం. The just shall live by faith. నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవించును. And this is what the Apostle Paul is saying. అపోస్తలుడైన పౌలు కూడా దీన్నే మనకు చెప్పి ఉన్నాడు. You were taught the truth. మరి నీవు సత్యాన్ని మాత్రమే చెప్తావు ఆ స్థితిలో. And you were taught to perform something that has already happened to you. మరి నీకు జరిగిన వాస్తవాన్ని మాత్రమే నువ్వు చెప్తావు, వేరే విషయాలు నువ్వు చెప్పవు. In verse 22 he talks about the old self, the carnal nature. మరి ఇక్కడ 22వ వచనంలో మరి పాపపు స్వభావము దాని గురించి చెప్తున్నాడు. He says it was corrupt and deluded by its lusts. మరి అది పాపము చెడు ద్వారా. So Christians should not follow their carnal nature. విశ్వాసి శరీరానుసారమైనటువంటి ఆ జీవితాన్ని జీవించడం వీలు కాదు. It is possible for the most holiest of believers in certain areas to follow their carnal mind. మరి మిక్కిలి పరిశుద్ధంగా జీవించే విశ్వాసి కూడా ఆయా సందర్భాల్లో శరీరానుసారంగా నడుచుకునే అవకాశం వస్తుంది. I would say that every believer, including myself, at some stages in their life have followed their carnal mind. మరి నేను ఎవరమైనా కానీ మరి మనం తగిన విధంగా జాగ్రత్తగా లేకుంటే శరీరానుసారమైన విషయాల్లోకి వెళ్ళే అవకాశం ఉందని నేను చెప్తున్నాను. And many follow the carnal mind instead of following spiritual truths as disclosed in the Word of God. అనేక మంది దేవుని వాక్యంలో ఉన్నటువంటి దేవుని సత్యాలను వెంబడించడానికి బదులుగా శరీరానుసారమైనటువంటి విషయాల్లోకి నడిపింపబడే అవకాశం ఉన్నది. ఆ విధంగా చేస్తూ ఉంటారు కూడా.
And you find that in the main truths of the Word of God. అది దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యాల్లో ఈ విషయం చెప్పబడి ఉన్నది. Why is it that there are so many different beliefs in the church? మరి సంఘం అనేటువంటి సంస్థలో విభిన్నమైనటువంటి బోధలు ఎందుకున్నాయి ఈరోజు? It can be stated in this one sentence. అదంతా కూడా ఒక్క వచనంలో మనం చెప్పేయచ్చు దానికి కారణం. Because certain pastors, certain writers, certain people in different areas of truth had followed their carnal mind instead of the renewed mind in the Spirit of God. దానికి కారణం ఏంటంటే దైవ సేవకులు కావచ్చు, బోధకులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆయా సందర్భాల్లో వాళ్ళు తమ శరీరానుసారమైనటువంటి ఆ పద్ధతిని అనుసరించి బోధించడం వలన ఈరోజు సంఘంలో అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి వాదాలు, విభిన్నమైనటువంటి బోధనలు మనం చూస్తున్నాం. So if we hear a doctrine that is new or different, we should search the New Testament to find out if it is right or wrong. మనం ఏదైనా విభిన్నమైనటువంటి బోధన వింటే వెంటనే దాన్ని తెచ్చి దేవుని వాక్యంలో అది ఉన్నదా లేదా అని మనం దాన్ని కొంచెం పరీక్ష చేసి మాత్రమే దాన్ని నమ్మాలి, లేక వెంబడించాలి. We need a spirit open to truth, but we need a discerning spirit. మనకు వివేచన ఆత్మ కావాలి, మరి సత్యంలోనికి నడిపే ఆత్మ కూడా కావాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని మార్గంలో ఉంటాం. Because the Apostle Paul said, don't be carried away by every wind of doctrine. మరి అపోస్తలుడైన పౌలు కూడా విభిన్నమైనటువంటి బోధల ద్వారా అటు ఇటు కట్టబడకూడదు అని చెప్తున్నాడు మనకు. And he said twice to Timothy, in the last day there would be doctrines of demons. మరి 2వ తిమోతిలో 2 సార్లు ఆయన ఏం చెప్తున్నాడంటే అంత్య దినములలో మరి అపవాదికి దయ్యపు బోధలు ఉంటాయి అని చెప్తున్నాడు. The Church of Jesus Christ is full of doctrines of demons. మరి క్రీస్తు ప్రభువు యొక్క సంఘంలో ఇలాంటి దుర్బోధలు అనేకంగా ఉన్నాయి. So we need to know the epistles in particular until they just fill our very being. మరి దాన్ని బట్టి మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి పత్రికల్లో ఉన్నటువంటి సారాంశము మన మనసుల్లో మనం బాగా నింపుకొని ఆ విధంగా మనం మరి నూతన జీవితాన్ని జీవించవలసి ఉన్నాం. But secondly, we need to say and pray, Holy Spirit, lead me into all truth. అదే సమయంలో మనం మనసులో యోచించాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాలి అని మనం ఎప్పుడు ప్రార్థించవలసి ఉన్నాం. So we need to be like it says in the book of Colossians. మరి ఇక్కడ కొలసే పత్రికలో కూడా మనకు కొన్ని హెచ్చరికలను చూస్తాం. Colossians chapter 3 verse 16. కొలసే 3:16 ఎవరైనా దయచేసి చదవండి పెద్దగా. సంగీతముల Here, my translation, let the word of Christ dwell in you richly. Is that what you ఇక్కడ also? నా అనుభవం ఏం చెప్తున్నదంటే క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నిలవనీయుడి అనే అమ్మగారి బైబిల్లో ఉందట. That would have great reference to the gospel. అది మన సువార్తకి సంబంధించి ఉంటున్నది. And you find the gospel in the 4 gospels and all the epistles. దానిలో మరి 4 సువార్తల్లోనూ మరి పౌలు వీళ్ళు రాసినటువంటి పత్రికలన్నింటిలో ఉన్న సారాంశం అదే. You will not find the gospel filling all the Psalms. హలో, The gospel does not fill the book of Psalms. మరి కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి అక్కడ సువార్త సారాంశం ఉంటుందంటే అక్కడ ఉండదు. There are only a minimum of references to the gospel in the book of Psalms. మరి కీర్తనల గ్రంథంలో సువార్తల్లో చెప్పబడిన అంశాలు అక్కడ ఇక్కడ కొంచెం కొంచెం మాత్రమే నీకు కనబడతాయి. We're to fill our hearts with the word of Christ. అయితే అది దేవుని వాక్యమే. He's speaking about the gospel. ఇక్కడ సువార్తను మాత్రం మనం చూస్తున్నాం. Even though the Spirit of Christ directed David to write those Psalms. దేవుడు మరి ఆయా కీర్తనలను రాయడానికి దావీదుని ప్రేరణ చేశాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు పూర్తిగా లేవు, కొంచెం మాత్రమే ఉంటున్నాయి. Now it says in Colossians here that we're to sing with psalms, hymns and spiritual songs to God. ఇక్కడ కొలస్సే పత్రికలో సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన
కీర్తనలతోనూ ఒకరికొకడు బోధించుతూ బుద్ధి చెప్పుతూ కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గురించి గానము చేయుచు ఈ విధంగా మనం హెచ్చరింపబడుతున్నాం. The book of Colossians is a parallel to the book of Ephesians. మరి ఈ కొలసే పత్రిక ఎఫెసీ పత్రికలో చెప్పబడిన ఈ రెండు పత్రికల్లో చెప్పబడినటువంటి సారాంశాలు ఒకదానికి ఒకటి సరిపోతున్నాయి. Many of the things in Ephesians are repeated in Colossians. ఎఫెసీ పత్రికలో చెప్పబడినటువంటి అనేక విషయాలని మనం కొలసే పత్రికలో కూడా చూస్తున్నాం. And this is one case. అది ఒకే విషయం. It says, let the word of Christ dwell in you. క్రీస్తు వాక్యము మీలో నివసింపనీయుడి అని చెప్తున్నాడు. Out of Ephesians 4 we read you were taught. That's the word of Christ. ఎఫెసీ Yeah, you were taught. That's the word of Christ. Ephesians 4:22 we read it. మరి 4:22లో అది దేవుని వాక్యమే అని మనం చెప్పబడుతున్నాం. That's the word of Christ. అది దేవుని క్రీస్తు యొక్క వాక్యం. Then we come to Ephesians 5 verse 18 and 19. ఎఫెసీ 5:18-19కి వస్తున్నాం. Please read. ఎవరైనా So Paul is teaching to some who had been heathen. ఇక్కడ అన్యులుగా ఉన్న వారికి పౌలు బోధిస్తూ ఉన్నాడు, చెప్తున్నాడు. And he says, do not get drunk with wine. మద్యం తాగి మత్తులుగా ఉండొద్దు అని హెచ్చరిస్తున్నాడు. The interesting thing is he contrasts it to being filled with the Spirit. మరి అక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మద్యం తాగడాన్ని మరి పరిశుద్ధాత్మతో నింపబడడానికి మరి విభేదిస్తున్నాడు. దాన్ని వాటి రెంటిని పక్కన పెట్టి చూస్తున్నాడు. We should never say anybody can be drunk with the Spirit. మనం మరి ఆత్మ ద్వారా నింపబడి ఉండి అంటే The Apostle Paul, మద్యపానంలో మాదిరిగా ఆత్మలో ఉండండి అని చెప్పడానికి వీల్లేదు. the Apostle Paul does not say be drunk with the Spirit. మరి ఆత్మ ద్వారా మీరు ఆత్మని పానం చేయండి అని చెప్పడం లేదు. He says be filled with the Spirit. మరి ఆత్మ ద్వారా నింపబడుడి అని చెప్తున్నాడు. But he makes the contrast. కానీ వాటి రెండు మధ్య ఉన్నటువంటి భేదాన్ని చూపిస్తున్నాడు. Why does he make the contrast? ఎందువలన భేదాన్ని చూపిస్తున్నాడు? He's having reference to the day of Pentecost. పౌలు మనస్సులో అప్పుడు మరి పెంతెకోస్తు రోజు ఏం జరిగింది అనేది ఆయన మనసులో ఉన్నది. And he says be filled with the Spirit. He's having reference to the day of Pentecost. పెంతెకోస్తు నాడు సంభవించింది పౌలు మనసులో ఉండడం వలన ఆత్మచే నింపబడుడి అని చెప్పగలుగుతున్నాడు. What happened on the day of Pentecost? పెంతెకోస్తు దినం రోజు ఏం జరిగింది? Acts chapter 2. మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయానికి వస్తాం. And we read first of all verses 13 and 14. అపోస్తల కార్యము 2:13-14 వచనాలను చూద్దాం. They were drunk. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఆ రోజు పెంతెకోస్తు రోజు అక్కడ ఉన్న వాళ్ళు బోధకులు తాగి ఉన్నారు అనుకుంటున్నారు. Because they were speaking, I think it's about 22 different languages or 28. I did count them one day. ఆ రోజు వాళ్ళు అనేక భాషలు అంటే 22 లేక కొన్ని భాషల్లో మాట్లాడుతుండడం వలన చూసే వాళ్ళకి అదంతా గలిబిలిగా ఉన్నది. And very often a drunk person will just talk and talk and talk and talk. అనేక సార్లు బాగా తప్పగా తాగినోడు ఊరికే మాట్లాడుకుంటా పోతాడు. These disciples, 120 of them were talking and talking and talking in other tongues. మరి అక్కడ ఉన్నటువంటి పేతురు ఆయనతో ఉన్నటువంటి విశ్వాసులందరూ దీర్ఘంగా మాట్లాడు దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ పోతున్నారు. And so the Jews said they're drunk. మరి అక్కడ ఉన్న చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే యూదులు And Peter said, తాగున్నారు అంటున్నారు. and Peter said these are not drunk. మరి పేతురు ఖచ్చితంగా చెప్తున్నాడు మీరు అనుకున్నట్లుగా వీళ్ళు తాగి లేరు. And then he quoted Joel chapter 2 and said this is the outpouring of the Holy Ghost. అప్పుడు పేతురు యోవేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని ఉదహరిస్తూ వీరు ఆత్మచే నింపబడి ఉన్నారు అని చెప్తున్నాడు. So the Apostle Paul relates to the day of Pentecost and that they said they got drunk. అపోస్తలుడైన పౌలు He relates what he said, do not get drunk with wine, to what happened on the day of Pentecost. మరి పౌలు ఏం చెప్తున్నాడంటే
మరి మద్యంతో నింపబడవద్దు అని చెప్పినప్పుడు మరి పెంతెకోస్తు నాడు జరిగినట్లుగా ఆత్మచే నింపబడుడి అంటున్నాడు. And he relates, be filled with the Spirit, to what happened in Acts chapter 2 verse 4. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నట్లుగా మీరు ఆత్మచేత నింపబడుడి, మరి మద్యంతో ఆత్మచేత నింపబడుడి కానీ మద్యపానం వసూలు కావద్దు అని చెప్తున్నాడు. Please read Acts 2 verse 4. అపొస్తలుల కార్యం జస్ట్ ఇదండి, ఇప్పుడే చదివింది మళ్ళా చదవండి. అపొస్తలుల కార్యం 2:4. Spake in other tongues. వారు ఆత్మచేత నింపబడి అన్య భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. And of course the Apostle Paul is saying, be filled with the Spirit and speak with other tongues. పౌలు కూడా మీరు కూడా ఆత్మచేత నింపబడి అన్య భాషల్లో మాట్లాడండి అని ప్రోత్సహిస్తున్నాడు. If you are a Bible scholar and you trace every reference of Paul to the Spirit, he is always talking about the Pentecostal experience of being filled with the Spirit and speaking in other tongues. మరి పౌలు నువ్వు ఒక దేవుని వాక్యాన్ని చాలా బాగా అధ్యయనం చేస్తుంటే, మరి పౌలు తన పత్రికల్లో రాసింది ఏంటంటే ప్రతి రెఫరెన్స్ కూడా పౌలు ఆత్మచేత నింపబడడం, భాషల్లో మాట్లాడడాన్ని ఎత్తి చూపిస్తున్నాడు అని అమ్మగారు చెప్తున్నారు. Now in Ephesians chapter 5 verse 18, he says, being filled with the Spirit, speaking in other tongues, you also sing psalms, hymns and spiritual songs in other tongues. మరి ఎఫెసీ 5:18లో నీవు నూతన బాప్తిస్మం ద్వారా ఆత్మ ద్వారా నింపబడితే మరి ఆత్మలో సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అవన్నీ నీ అనుభవంలో ఉండాలి అని చెప్తున్నాడు. He says, be filled with the Spirit as you sing psalms. మరి నీవు పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆత్మ చేత నింపబడి ఆ విధంగా ఆత్మీయ సంగీతాన్ని పాడు అంటున్నాడు. So he is saying, sing psalms filled with the Holy Spirit in other tongues. మరి మనకు ఏం చెప్తున్నాడంటే ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ సహాయంతో మరి ఆత్మీయమైనటువంటి పాటలను పాడు అంటున్నాడు. Of course he was talking to the Ephesians. అది ఆ విషయం ఎఫెసీ సంఘ సభ్యులకి పౌలు చెప్తున్నాడు. And he was talking to the Colossians. మరి ఆ విషయాన్ని కొలసే సంఘానికి కూడా చెప్తున్నాడు. And so we can cut verse 18 and verse 19 and 20 out of our Bibles, and we can cut the verses out of our Bibles from Colossians chapter 4. కొలసే 4:3. We can cut them out. మరి అక్కడ ఈ విషయాన్ని మనం అన్వయించుకోవచ్చు. Because he's only speaking to the Ephesians and Colossians, he's not speaking to us. పౌలు మనకు కాదు కానీ ఎఫెసీయులకు కొలసేల విశ్వాసులకు చెప్తున్నాడు. Is that what you really think? Is that what we really think? మరి వాళ్ళకే చెప్పాడా లేక మనకు కూడా ఆ విషయాలను అన్వయించుకోవచ్చా అని అడుగుతున్నారు. Can we cut anything out of the Word of God? Can we cut anything away from the Word of God? మనం ఏదైనా తొలగించగలమా అని అడుగుతున్నారు. We dare not. So we cannot cut it out. So it still applies for today, brother. Amen? You see? It's simple when we look at it. Okay, so going back to Ephesians 5 verse 18. ఎఫెసీ 5:18వ వచనంకి వస్తాం. We're filled with the Spirit, speaking in other tongues. మరి ఆత్మచే నింపబడి మరి అన్య భాషల్లోనూ మాట్లాడడాన్ని గురించి ఇక్కడ As means at the same time. అదే సమయంలో అంటే ఆత్మ నింపబడినప్పుడే అన్ని భాషలు అనే సందర్భం వస్తుంది. So be filled with the Spirit, which is speaking with other tongues at the same time as you're singing psalms and hymns and spiritual songs. మరి ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ సంగీతములతోనూ ప్రభువును గురించి పాడినప్పుడు ఆత్మచేత మరి మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి పాటలను పాడాలి. This is the grace of God. అది దేవుని కృప ద్వారా జరుగుతుంది. You know, my favorite author is somebody by the name of John Owens. Do you know him? You don't? Yes. You do? Charismatic. Yes. జాన్ బోవెన్స్ గారని ఆయన వచనాలు నేను ఎక్కువ చదువుతుంటాను. And he has written the most wonderful book on the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మని గురించి ఒక చక్కటి బుక్ని రాశాడు. And I read it a lot, his books. ఆ బుక్ని
ఆయన రచనలను నేను తరచుగా చదువుతుంటాను. And it's wonderful to go back to those old men of God of 3 or 4 centuries ago. They really knew the Word of God. మరి గతంలో 200-300 ఏళ్ల క్రిందట జీవించినటువంటి ఆత్మీయమైనటువంటి గొప్ప యోధులు వాళ్ళు రాసినటువంటి పుస్తకాన్ని చదవడం మనకి And he has written a couple of books on the gifts of a couple of chapters on the gifts of the Spirit. మరి ఆత్మ వరాలను గురించి ఆయన 2-3 ఆయన రాసిన పుస్తకాల్లో 2-3 చాప్టర్స్ రాశాడు. And he says the church without the gifts of the Spirit has gone back to being worse than under the law of the Old Testament. ఆయన అక్కడ ఏం చెప్తాడంటే నీవు ఆత్మీయ వరాలు అనేవి ఈరోజు సంఘంలో లేకుంటే మరి పాత నిబంధన తరహాలో మరి మోషే ధర్మశాస్త్రంలో ఉన్న స్థితికి కంటే కూడా నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు అంటున్నాడు. He says the gifts of the Spirit are the power of God. ఆత్మ వరాలు అనేవి దేవుని శక్తి అని ఆయన పేర్కొంటున్నాడు. And he says the preaching of the gospel is the grace of God. సువార్తను ప్రకటించడం అనేది దేవుని కృప ద్వారా జరుగుతుంది. దేవుని కృపను నువ్వు ప్రకటిస్తున్నావు. He says we need the line of the grace of God and we need the line of the power of God. మరి దేవుని కృప అనేది మనకు అవసరం. దాంతోటే మరి దేవుని శక్తి అనేది కూడా మనకు అవసరం. Most of the church is under the grace of God and very little of it under the power of God. దేవుని కృపని అనుభవించే సంఘాలు అనేకం ఉన్నాయి కానీ దేవుని శక్తి అనుభవంలో ఉన్న సంఘాలు ఈరోజు అనేకం లేవు. And today small portions of the church are under bits of the power of God and little of the grace of God. మరి అటువైపు నుండి కొన్ని దేవుని శక్తిలో అనేక సంఘాలు ఉన్నాయి, అయితే దేవుని కృపని మరి వాళ్ళు అనుభవించడం లేదు. We need the both. We need the grace of God and the power of God. మనకు రెండు అవసరం. దేవుని కృప అవసరం, దేవుని శక్తి అవసరం. We need the operation of the 9 gifts of the Holy Ghost. మరి దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి 9 ఆత్మ వరాలు మనకు అవసరమై ఉన్నాయి. Now every good theological scholar says there is no verse in the Bible that tells us that those gifts were to stop or have stopped. మరి బైబిల్ వేదాంతి కూడా ఆ 9 వరాలు ఒక సమయంలో ఆగిపోయాయని ఈరోజు చెప్పలేడు. But they did stop. They stopped. కానీ విశ్వాసులే వాటిని ఆపివేశారు అంటున్నారు అమ్మగారు. They stopped about 150 AD. మరి 1500 ప్రాంతం తర్వాత ఇలాంటివి ఆచరణలో లేకుండా చేసింది సంఘం. The believers stopped speaking in tongues about 150 AD. మరి 1500 ఆ ప్రాంతాల వరకు ఆత్మ వరాలు మరి భాషల్లో మాట్లాడడం అలాంటివన్నీ ఆగిపోయాయి. The power of God ceased in the church about 150 AD. 1500 వరకు దేవుని సంఘంలో ఆయన అటువంటి ఆత్మ వరాలు ఆపివేయడం జరిగింది. And then most of the grace of God ceased in the church by about 312 AD. 312 నుండి దేవుని కృప కూడా ఆయన సంఘంలో మరి కార్యం జరిగించడం ఆపివేయింది. And then it began its deep slide back into the darkness of Roman Catholicism. ఆ తరువాత 312 తరువాత దేవుని సంఘాన్ని ఒక అంధకారం ఆవరించి రోమన్ క్యాథలిక్ యుగంలోకి వెళ్ళిపోయింది సంఘం. And so for about 1100 years there was hardly any grace and no power in the Church of Jesus Christ. మరి అంధకార యుగం అని చెప్పబడేటువంటి రోజుల్లో దేవుని కృప కానీ దేవుని వరాలు కానీ 1100 సంవత్సరాలు సంఘంలో మనం చూడం. It was not until Martin Luther came along, I think it was 1400 and something, where that they began to see justification by faith. మరి ఆ తరువాత 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ వచ్చినప్పుడు కృప ద్వారానే నీవు రక్షింపబడుతున్నావు, నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు అనే అంశాన్ని బయటికి తెచ్చేంత వరకు కూడా మరి దేవుని సంఘం అంధకారంలోనే ఉంటూ వచ్చింది. And it wasn't until about 300 years later that the Anabaptists came along and some people began to see about water baptism. మరి ఆ తరువాత 300 ఏండ్లకి అనాబాప్టిస్టులు అనే వాళ్ళు బయలుదేరి నీటి బాప్తిసం అవసరము అనే విషయాన్ని వాళ్ళు ముందుకు తెస్తున్నారు. And it wasn't until 1828 that the Brethren came along and began to see the priesthood of all believers. ఆ తర్వాత మళ్ళా
1828 ఆ ప్రాంతంలో సహోదర సంఘం అనే వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రతి విశ్వాసి ఒక యాజకుడు అనే అంశాన్ని మరి మన గ్రహింపుకి కలిగిస్తున్నారు. And it wasn't until 1890 or so that the Pentecostals came along and began to see the truths of the baptism of the Holy Spirit and the gifts of the Holy Ghost. మళ్ళా ఆ తర్వాత 1890 ప్రాంతాల వరకు కూడా పెంతెకోస్తు ఉద్యమం ప్రారంభమయ్యేంత వరకు మరి ఆత్మ బాప్తిస్మం అనేటువంటి అంశం మనకు తెలియదు. అప్పుడు మాత్రమే ఆ అంశం బయటకు వస్తున్నది. And they tried to have the lot. They tried to have it all. Justification, water baptism, priesthood of believers and the lot. మరి ఆ తరువాత అనేక విషయాలు మన అనుభవంలోకి వచ్చాయి. నీటి బాప్తిస్మం కావచ్చు, మరి విశ్వాసం ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడటం అనే అంశం కావచ్చు, ఆత్మ విశ్వాసులందరూ యాజకులనే అంశం కావచ్చు. ఇవన్నీ ఈరోజు మన ఆచరణలో ఉన్నాయి. But we Pentecostals didn't practice it very well at all. అయితే మనం పెంతెకోస్తులుగా ఉంటున్నామే కానీ అవన్నీ కూడా మన ఆచరణలో ఎక్కువగా ఉండడం లేదు. It's an amazing thing that in the first generation every denomination, every branch of the church is on fire and then it settles back and goes back. మరి ప్రారంభంలో ఇలా లేదు. ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము మరి క్రీస్తులో ఉత్సాహంగా ఈ యొక్క ఆత్మ వరాలన్నీ మరి వాళ్ళ అనుభవంలో ఉండేవి. Now we turn back to Romans chapter 8. రోమా 8కి వస్తాం మళ్ళా. This is the most wonderful chapter in the Bible, I think. దేవుని వాక్యం అంతట్లో కూడా రోమా 8 అనేది ఒక అద్భుతమైన అధ్యాయంగా నేను చూస్తున్నాను. As a teenager I memorized the chapter. నేను అంటే టీనేజ్ అంటే 18, 19, 17 ఆ వయసులో ఉన్నప్పుడు దీన్ని అంతటినీ నేను కంటెక్ట్ చేశాను. Can we read the first 3 verses? మరి ఎవరైనా రోమా 8 మొదటి 3 వచనాలను చదివి వినిపిస్తారా? కాబట్టి This is the law of sin and death is not the law of Moses. ఇది పాప మరణానికి సంబంధించిన నియమమే కానీ మరి మోషే ధర్మశాస్త్రం యొక్క బోధ కాదు. Because chapter 7 verse 12 says the law is holy. అదే రోమా పత్రిక 7:12 వచనంలో మరి ధర్మశాస్త్రం ఆజ్ఞ పరిశుద్ధమైనది అని మోషే చెప్తున్నాడు. It's the law of sin and death working in us that is our problem. కానీ మనలో ఈ 18లో చదువుకున్నటువంటి పాపము శిక్ష అనే నియమము అంటే పాత స్వభావానికి సంబంధించింది మనలో కార్యం చేస్తూ ఉన్నది. అదే మన సమస్య. The law of sin and death started to work as soon as Adam fell into sin. ఆదాము పాపం చేసిన వెంటనే ఈ పాపము మరణము అనే నియమము ఆదాములో పనిచేయడం ప్రారంభించింది. I heard a preacher around India once say that sin came into the world through Eve. Through Eve, his wife, Adam's wife, Eve. ఒక బోధకుడు ఇండియాలో నేను కలిశాను. ఆయన చెప్పింది ఏంటంటే హవ్వ ద్వారా పాపం ఈ లోకంకి వచ్చింది అని ఆయన అనుకుంటాడు. And maybe that was why he thought women were second-class citizens. దాన్ని బట్టి ఆయన మరి స్త్రీలు తగ్గు స్థాయికి చెందినటువంటి వాళ్ళుగా ఆయన భావించి ఉండవచ్చు. But you see, God has made male and female equal in Christ. కానీ దేవుని వాక్యంలో మనం చూసేది ఏంటంటే స్త్రీని పురుషుణ్ణి దేవుడు సమానంగా చేయడాన్ని మనం చూస్తున్నాం. Physically we are different. భౌతికంగా మాత్రం మనలో కొంచెం భేదాలు ఉండొచ్చు. I would never want to be a man. నేను ఒక మగవాడి కావాలని నేను ఎప్పుడు అనుకోను. And I'm sure my husband would never want to be a woman. మరి మా వారు ఒక స్త్రీగా మారాలని ఆయన ఎప్పుడు అనుకోవడం నేను అనుకుంటున్నాను. And we are equal. ఇద్దరు సమానమే. The old Christians used to say this. మరి క్రైస్తవులు ఈ విధంగా ఎందుకు యోచించరు? God took a bone out of the side of Adam. He didn't take it out of his heart. He didn't take it out of his head. చూడండి, Out of his feet. చేసినప్పుడు ఆదాం పక్క నుంచి ఎముకను తీసుకున్నాడే కానీ ఆదాం కింద భాగం నుంచో లేక పై భాగం నుంచో తీయలేదు. దానికి చెప్పేది ఏంటంటే ఇద్దరు సమానం అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. He didn't take the bone out of Adam's head, which meant that he would rule his wife.
మరి ఆదాం తల నుంచి కొన్ని భాగాన్ని తీసి హవ్వను చేయలేదు. అట్లా అయింటే మరి హవ్వ మీద అతనికి అధికారం ఉంది అని. And they said God didn't take the bone out of Adam's feet, which would have meant his wife ruled him. మరి ఆదాము కాలు నుంచి ఎముకను తీసి చేసుంటే అప్పుడు హవ్వకి ఆదాం మీద అధికారం ఉందని మనం అనుకోవాలి. Maybe it's the other way around. But anyway, God took the bone out of his ribs alongside of his heart so that she could be next to his heart. మరి దేవుడు ఆదాము యొక్క హృదయంలో భాగం నుంచి పక్కటెముకను తీసి హవ్వను చేశాడు. దాని అర్థం ఏంటంటే ఆదాము హృదయానికి హవ్వ ఎప్పుడు దగ్గరగా ఉండాలి అనేది. Really, when it comes to the things of God, we cannot stand for our either being male or female. మరి దేవుని విషయాలు మనం దేవుని వాక్య బోధన చూచినప్పుడు ఆడ మగ అనే భేదం నిలవదు. But when it comes to natural things, we're male and female. కానీ ప్రకృతి నియమంలో కానీ ఆడ ఉన్నది మగ ఉన్నది. You see, God did not consider the world came into sin. The sin came into the world through Eve. మరి హవ్వ ద్వారా పాపం ప్రపంచంలో ప్రవేశించిందని దేవుడు యోచించడం లేదు. God said, by one man, Adam, sin entered the world. దేవుని వాక్యం క్లియర్ గా ఏం చెప్తున్నదంటే ఒక మనిషి ఆదాం అనే వ్యక్తి ద్వారా పాపం వచ్చిందని మనకు చెప్తారు. Adam, not Eve, is the head of the human race. ఆదామే కానీ హవ్వ మానవ జాతికి పైగా లేక మానవ జాతికి ప్రతినిధిగా ఇక్కడ లేడు. He's the first Adam. అతను మొదటి ఆదాం. And so there has to be a second or last Adam. మరి ఒక ఆదాం మొదటి ఆదాం ఉన్నప్పుడు రెండవ ఆదాము లేక కడపటి పురుషుడు ఉండాలి. It tells us, and you can write it down, 1 Corinthians 15, that the last or second Adam is Christ. మరి కొరింథీ 15లో మనం ఏం చెప్పబడుతున్నామంటే కడపటి ఆదాము క్రీస్తు అని చెప్పబడుతున్నాం. And so Christ, Adam is the head of the flesh, Christ is the head of the spiritual body. ఆదాము భౌతికమైనటువంటి మానవులకి ముందుగా మూల పురుషుడిగా ఉంటున్నాడు. క్రీస్తు ఆత్మీయమైనటువంటి విశ్వాసులకి. Now this is the parallel that we see in Ephesians chapter 5. ఎఫెసీ 5వ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసేటువంటి సమాంతరంగా కనబడేటువంటి యోచన మనకు ఇక్కడ చూస్తున్నాం. And it says this in chapter 5. ఎఫెసీ 5లోకి వద్దాం. It says, is it chapter 5? Yes, sir. I need my glasses. Yeah, okay, it says, chapter 5, verses 31 and 32. The emphasis is on Christ and the church. ఇక్కడ ఏ విషయాన్ని అయితే నొక్కి చూపించబడుతున్నామో క్రీస్తు ఆయన సంఘము మనకు కనబడుతున్నది. That's the great mystery. అది ఒక గొప్ప మర్మంగా ఉంటున్నది. And Christ loved and nourished the church. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి దాన్ని పోషిస్తూ ఉన్నాడు. As the head of the church, it meant he nourished her. ఆయన సంఘానికి పైగా ఉండి సంఘాన్ని ఆయన పోషిస్తున్నాడు. As the head of his wife, it means the husband must nourish and love his wife. మరి గృహానికి పెద్ద అయినటువంటి పురుషుడు లేక భర్త తన భార్యని ప్రేమించి ఆమెను పోషించవలసి ఉన్నది. He must care for her physically. ఆమె అనుదిన అవసరాలని భర్త తీర్చవలసి ఉన్నది. He must care for her with all of his love. మరి ప్రేమపూర్వకంగా స్త్రీని లేక తన భార్యను పురుషుడు ప్రేమించవలసి ఉన్నది. But God has made a type of a man and his wife to be a type of Christ and the church. దేవుడు ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే పురుషుడు స్త్రీ మరి ఏ విధంగా మరి ఉంటున్నారో అదే విధంగా క్రీస్తుని సంఘాన్ని ఒక అలంకారంగా పోలికగా మనకు చూపిస్తున్నాడు. So Adam is the head of the human race. మానవ జాతికి ఆది పురుషుడుగా ఆదాము ఉంటున్నాడు. Christ is the head of the heavenly race. ఇక్కడ ఆత్మీయ సంబంధమైనటువంటి మానవులకి క్రీస్తు మూల పురుషుడిగా ఉంటున్నాడు. శరీరానుసారంగా మానవ జాతికి ఆదాము మూల పురుషుడిగా ఉంటున్నాడు. Adam, as head of the human race, had a wife called Eve. మానవ జాతికి మూల పురుషుడైనటువంటి ఆదాంకి హవ్వ అనే ఒక స్త్రీ భార్యగా ఉంటున్నది. Christ, as the head of the heavenly or spiritual race, has a spiritual wife or bride, the church. క్రీస్తు అనేటువంటి
మరి ఈ వ్యక్తి ఆత్మీయమైనటువంటి ఒక పెండ్లి కుమార్తె సంఘానికి పైగా ఆయన ఉంటున్నాడు. So we turn back to Romans 8. తిరిగి మనం రోమా 8కి వెళ్దాం. So the law was added because of sin. పాపాన్ని బట్టి మరి మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. But the law could not help us. అయితే అట్లా ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనకు సహాయం చేయజాలదు. Those who kept the law were never helped by it. ఈ ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని జీవించే వాళ్ళు దాని ద్వారా ఏం మేలు పొందలేరు. God had to condemn sin in the flesh. మరి దేవుడు శరీరంలో ఉన్నటువంటి పాపాన్ని శిక్షించవలసి ఉన్నది. He had to pass judgment on sin in the flesh. శరీరం ద్వారా జరిగినటువంటి పాపాలని దేవుడు శిక్షించవలసి And so he passed condemnation on his son Jesus Christ, who was made in the likeness of sinful flesh. దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మానవ ఆకారంలో ఉన్నటువంటి క్రీస్తు మానవ ఆకారంలో కనబడిన ఆయనను మరి పాపానికి ఉత్తరవాదిగా చేసి శరీరంలో ఆయన్ని శిక్షిస్తున్నాడు. Can we read verse 4? మరి 8:4 మేడం. Yeah, verse 4. రోమా 8:4 ఎవరైనా దయచేసి. Apostle Paul says the only way is to walk according to the Spirit. He means the Holy Spirit. మరి మనకున్న ఒకే ఒక మార్గం ఏంటంటే ఆత్మానుసారంగా మనం నడుచుకోవడం. అది పరిశుద్ధాత్మ ద్వారా మనకు సాధ్యమవుతుంది. He talks much about the Holy Spirit in this chapter. ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించి చాలా విపులంగానే పౌలు మాట్లాడుతున్నాడు. And whether we like it or not, the Apostle Paul does not consider the Holy Spirit without the speaking in tongues. పౌలు అది మనకు నచ్చినా నచ్చకపోయినా పరిశుద్ధాత్మను గురించి చెప్పేటప్పుడు మరి ఆత్మ సంబంధంగా భాషలు మాట్లాడే విషయాన్ని మరి పరిశుద్ధాత్మతో ఎప్పుడు జోడించి చెప్తున్నాడు. Speaking in tongues is mentioned 18 times in the New Testament. భాషల్లో మాట్లాడట అనే అంశము మరి నూతన నిబంధనలో 18 సార్లు ఉదహరింపబడి ఉన్నది. And every time it explains about speaking in tongues as an act. అది ప్రతి చోట కూడా మరి భాషల్లో మాట్లాడటం అనేది ఒక వాస్తవమైన సంఘటనగా మరి పౌలు చూపిస్తున్నాడు. It talks about baptizing in water 19 times, not John's baptism, but Christian baptism. క్రైస్తవ విశ్వాసాన్ని గురించి అంటే మనం తీసుకునే ముంచడాన్ని గురించి 19 సార్లు పౌలు తన రచనల్లో ఉదహరిస్తున్నాడు. None of the times it speaks about being baptized in water does it ever explain it. It's never explained. మరి బాప్తిస్మాన్ని గురించి ఏం పెద్ద వివరించడు, కానీ విశ్వాసం తీసుకునే బాప్తిస్మాన్ని అనేక సార్లు ఉదహరించి ఉన్నాడు. So don't you think that because they explain tongues 18 times and water baptism once, that speaking in tongues has higher importance in the Bible? Because 18 times Yes. they explain speaking in tongues. Baptizing in water is not explained once in baptizing in water in 19 times. Surely it is more important to speak in tongues when it says it so many times in the Bible. పౌలు 19 సార్లు నీటి బాప్తిస్మాన్ని గురించి చెప్పినప్పటికీ కూడా దాని గురించి వివరణ ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి భాషల్లో మాట్లాడే విషయాన్ని 18 సార్లు చెప్తున్నాడు, అనేక సార్లు వివరిస్తున్నాడు. దాన్ని బట్టి నేను అనుకునేది అంటే అమ్మగారు చెప్పేది మరి అది ఎంతో ముఖ్యమైనదని నేను యోచిస్తున్నాను అంటున్నాను. Because we cannot cut 18 verses out of the Bible. మరి అక్క చెప్పబడినటువంటి ఆ 18 భాగాల్ని మనం బైబిల్ నుంచి తీసివేయలేం కదా. Plus all the other verses in the Bible about it. మరి Plus all the other verses in the Bible that are about speaking in tongues. మరి మిగిలిన వాక్య భాగాలన్నింటినీ మనం తీసుకొని వాటిని మాత్రం ఎట్లా మానేస్తాము అంటున్నారు. It has great relevance
అది ఈరోజు మనకి ఎంతో అవసరమైందిగా అమ్మగారు చెప్తున్నారు. And as I said, there is no good theologian who would dare to say there is a verse in the Bible that said it would stop. వాడు ఎంత పెద్ద బైబిల్ మరి నిపుణుడు అయినప్పటికీ కూడా దేవుని I'm talking about the theologians that we read about. I'm not talking about anybody here. Yes, that's You what understand I'm that? explaining. Yeah. మరి బైబిల్ పండితులు అనుకునే వ్యక్తి ఎవరైనా కానీ మరి భాషల్లో మాట్లాడడాన్ని అవి ఆగిపోయాయని చెప్పడం దాంట్లో వాస్తవం లేదు అంటున్నాను. I mean, there could be some theologians here. I'm not referring to anybody here. నేను ఇక్కడ మీలో బైబిల్ నిపుణులు ఉండొచ్చు, అలాంటి వాళ్ళతో నాకేం వాదం లేదని చెప్తున్నారు అమ్మగారు. I'm considering those very important ones we read about. మరి పెద్ద పెద్దగా బుక్స్ రాసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నానే కానీ ఇక్కడ ఉన్న మిమ్మల్ని గురించి నేను ఎవరిని ఎదిరించడం లేదు. So I hope I do not leave you with the idea that I put more emphasis on speaking in tongues on it than anything else. అదే సమయంలో నేను మీకు దేవుని వాక్య మిగిలిన బోధంతటిని పక్కన పెట్టేసి కేవలం భాషల్లో మాట్లాడాలి అనే విషయాన్నే నేను నొక్కి చెప్తున్నట్టుగా మీరు అనుకోకూడదని నేను మీకు చెప్తున్నాను. I put the importance on other things that the Apostle Paul does in all of his writings. పౌలు తన పత్రికల్లో చెప్పినటువంటి మిగిలిన అంశాలన్నిటికీ కూడా నేను అదే ప్రాధాన్యత ఇస్తున్నాను. And I consider, like the Apostle Paul said in Colossians, that being filled with the Spirit also includes being filled with the Word of Christ. మరి క్రీస్తు వాక్యాన్ని మనం ఎట్లా ప్రాధాన్యత ఇస్తున్నామో ఆత్మతో నింపబడటాన్ని గురించి కూడా పౌలు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. దాన్ని నేను మీకు ఈరోజు చెప్తున్నాను. So we need to be filled with the Word of Christ and filled with the Spirit speaking in other tongues. మరి దేవుని వాక్యం చేత మనం నింపబడాలి, అదే సమయంలో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం నింపబడాలని ఈ మధ్యాహ్న సమయంలో నేను మీకు చెప్తున్నాను. So I trust that you will all get your Bibles and really search out what we've been talking about. మరి నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా మీరు మీ బైబిల్స్లో వెతికి సత్యాన్ని గ్రహిస్తారని నేను ఈ మధ్యాహ్నంలో మీకు చెప్తున్నాను. Many times I myself have had to throw off things I've heard and things I've learnt. మరి అనేక సార్లు నాకు అంతగా ఇష్టం లేనటువంటి విషయాల్ని నెట్టివేయాలి, మళ్ళా దేవుని వాక్యంలో నేను అధ్యయనం చేసిన నేను నేర్చుకున్న విషయాల్ని నా మనసులో ఉంచుకోవాలి అనేక సార్లు. We should never be afraid or ashamed to say, I was wrong, I will get it right. అదే సమయంలో నేను ఫలానా విషయాన్ని నేర్చుకున్నాను అని మనం చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు. అదే సమయంలో ఈ విషయంలో నాది పొరపాటుని ఒప్పుకోవడానికి కూడా మనం ఎప్పుడు సిగ్గుపడకూడదని నేను మీకు చెప్తున్నాను. I have been wrong many times in the past. గతంలో నేను కూడా అనేక సార్లు పొరపాటులో ఉండాను. Now I'm not going to tell you how old I am, but it's taken a whole lifetime for me to finally get, I believe, what things are right. మరి ఇప్పుడు అది నేను నేర్చుకున్న విషయాలకు రావడానికి నాకు నా జీవితంలో చాలా దీర్ఘకాలం పట్టింది. అదే నేను మీకు కూడా చెప్తున్నాను. And a lot of that is through experience. అదంతా నేను వచ్చినటువంటి అనుభవాలన్నీ కూడా వాస్తవ అనుభవాల ద్వారా నేను ఇప్పుడు ఈ స్థితికి రాగలిగాను. So I trust the Lord blesses you very much in your ministry as pastors. మీ ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరికీ నా ఆకాంక్ష ఏంటంటే దేవుడు మీ సేవల్ని బహుగా ఆశీర్వదించాలని ఈ రోజు నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. And as you are fed from the Word of God by the Holy Spirit, I trust that you will also feed the sheep, as Jesus said to Peter. మరి దేవుని వాక్యం ద్వారా మీరు నింపబడి దాంట్లో మీరుంటే పేతురుని ఏ విధంగా అయితే ప్రభు పంపాడో ఆ తరహాలో ఈరోజు మిమ్మల్ని కూడా ఆయన సేవకి ఆయన మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. Probably the most important thing we can all do is to say Maranatha, because it says, to those who look for him will he return the second time without sin unto salvation. ఈరోజు మనం అందరం చెప్పగలిగిన ఖచ్చితంగా ఒకటి ఏంటంటే మరణాథ, ఆ విధంగా చెప్పడం. మరి ప్రభువు రాకడను గురించి మరి ఈ పాపానికి దీనంతటికి ఆయన ఒక అంతాన్ని కలిగించి మనల్ని రక్షణ పరలోకానికి తీసుకుని వెళ్ళే భావం అక్కడ మరి చేర్చబడి ఉన్నది. మనందరం ఆ ప్రార్థన చేయగలం ఈరోజు. Can we pray? ప్రార్థన చేద్దాం. Heavenly Father, I come to you in the name of Jesus, to your throne of grace.
Shall I interpret? Yeah. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నీ యొక్క కృపాసనం దగ్గరికి నీ కుమారుని ద్వారా మేము వస్తున్నాం. We come into your presence through the open door of the blood of Jesus. మరి క్రీస్తు రక్తం ద్వారా We come into the very sanctuary of heaven by faith and through the Spirit. క్రీస్తు రక్తం ద్వారా మరి సత్యం ద్వారా మేము నీ దగ్గరికి వస్తున్నాం. I ask in Jesus' name that these pastors will have been quickened and fed by the Word of God and by the Holy Spirit. ఈ మధ్యాహ్న సమయంలో నేను ఈ దైవ సేవకులు నీ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మరి జీవింప చేయబడతారని అడుగుతున్నాను. Father, may we have faith in you as our Father. మేము నీ యందు విశ్వాసాన్ని కలిగి ఉండేలాగున నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. May we have faith in Jesus Christ as our Lord and Savior and God. క్రీస్తు ప్రభువు మా రక్షకుడిగా ప్రభువుగా మేము కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను. May we have faith in the Holy Spirit that He will work in us according to your will only, and that His manifestations will be of God. క్రీస్తు ప్రభువు మాకు ప్రభువుగా ఉండాలని, ఆయన యొక్క ఆయా బయల్పాటులు మా జీవితంలో ఉండాలని నీ ఎదుట మేము ప్రార్థన చేస్తున్నాము. We affirm our faith in the Father and in the Son and in the Holy Ghost. ఈ ప్రార్థనని ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మేము ప్రార్థిస్తున్నాము. We thank you, Father, you're personal to us. We thank you, Jesus Christ, you're personal to us. We thank you, Holy Spirit, you're personal to us. తండ్రి అయిన దేవుడు నీవు మాకు వ్యక్తిగతంగా దేవుడు అయి ఉన్నావు. క్రీస్తు ప్రభువు మాకు వ్యక్తిగతంగా నీవు ప్రభువు అయి ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మాకు వ్యక్తిగతంగా నీవు దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. May all of us be filled with the Holy Ghost and grow in grace and the knowledge of our Lord and Savior Jesus Christ. ఇక్కడ ఉన్న మేము అందరం కూడా క్రీస్తులోను మరి ఆయా కృపా వరాల్లోను క్రీస్తు యొక్క జ్ఞానంలోను ఎదుగుదాం గాక. May these pastors go forth filled with the Holy Ghost as flames of fire. ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరూ క్రీస్తు యొక్క ఆత్మతో నింపబడి Let them preach the truths of the gospel. మరి వీళ్ళు ఒక దివ్యలాగా ముందుకు వెళ్ళి సువార్తను ప్రకటించేలాగా చేయమని అడుగుతున్నాను. May they heal the sick and cast out demons. వాళ్ళు అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టురుగాక. May they see miracles in their lives and churches. వాళ్ళ సంఘాల్లోనూ వాళ్ళ జీవితాల్లోనూ అద్భుతాలను వాళ్ళు చూడాలని వేడుకుంటున్నాను. May they nurture the flock of God under Christ so that the flock becomes strong in the Lord. వారు నీ వాక్యం ద్వారా సంఘాన్ని పోషించడం ద్వారా సంఘము నీ యందు బలంగా తయారు కావాలని అడుగుతున్నాము. And may there be added to the churches those whose hearts are prepared by the Lord. సంఘం